ఫార్మసీ కళాశాల విద్యార్థులకు డ్రగ్స్ వాడకం నిషేధంపై కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ అవగాహన కల్పించారు. సుజాత నగర్లోని ధన్వంతరి ఫార్మసీ కళాశాలలో విద్యార్థులకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు డ్రగ్స్ వాడకం వల్ల జరిగే ఇబ్బందులను కళారూపాల్లో చూపించారు. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను పోలీసులు వీడియో ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం వల్ల వచ్చే నష్టాలను ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు అవగాహన ఉండేలా ఉద్దేశంతో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాములను నిర్వహించడం జరుగుతుందన్నారు. డ్రగ్స్ వాడకం వల్ల విచక్షణ కోల్పోయి జీవితాలు నాశనం అవుతాయన్నారు. డ్రగ్స్ వాడకం వల్ల మీ భవిష్యత్తునే కాకుండా దేశ భవిష్యత్తుకు కూడా నష్టం జరుగుతుందన్నారు. డ్రగ్స్ నిషేధం కొరకు రాష్ట్రం గుండా వేరే రాష్ట్రాలకు వెళ్తున్న గంజాయి లాంటి మత్తు పదార్థాలను అత్యధికంగా స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. డ్రగ్స్ వాడకం వల్ల అనేక నేరాలకు పాల్పడటం జరుగుతుందని, కాబట్టి యువత డ్రగ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. ఈ ఏరియాలలో ఎక్కువ కల్టివేషన్ ఉండడం వల్ల దిస్ ఈజ్ ద లైక్ ట్రాన్సిట్ రూట్. మన తెలంగాణకి వెళ్ళి ఇక్కడి నుంచి లైక్ దే ట్రాన్స్పోర్ట్. సో వీఆర్ వర్కింగ్ హార్డ్ టు కంట్రోల్ ఇట్. మీరు నమ్మరు లైక్ ఫిగర్స్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్లో ఇఫ్ దే లైక్ సీజ్ అరౌండ్ లైక్ 1000 kgs ఆఫ్ గాంజా ఇన్ అన్ ఇయర్, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ alone nearly 700 kgs of ganja. So I proudly say that nearly 70 to 80% of ganja ఏదైతే సీజ్ చేస్తున్నామో that credit goes to భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ police. And regarding this the anti-drug awareness related కూడా, so government కూడా like took it very seriously and there is a specialized agency looking after this narcotics. తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అనేది నార్కోటిక్స్ బ్యూరో కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. డీజీ ర్యాంక్ ఆఫీసర్ లైక్ ఈస్ హెడింగ్ ఇట్. సో గవర్నమెంట్ ఆల్సో ఈస్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ డ్రగ్ అబ్యూస్. బేసికల్గా ఏ కంట్రీ అయినా కూడా దాని డెవలప్మెంట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూత్ పాపులేషన్. సో మేజర్గా ఈ డ్రగ్ అనేది కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కూడా యూత్లోనే ఉంటుంది. అన్లెస్ కంట్రీ, ఏ కంట్రీ అయినా వెదర్ ఇట్ ఈస్ లైక్ ఇండియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్, ఎనీ కంట్రీ నేమే, అది సక్సెస్ఫుల్గా డెవలప్ అవ్వాలంటే దట్ యూత్ ఏదైతే కోర్ పాపులేషన్ ఉందో దట్ షుడ్ బి లైక్ స్ట్రాంగ్ ఎనఫ్. ఈ ఏజ్లో ఇఫ్ యూ లైక్ అట్రాక్ట్ టువర్డ్స్ డ్రగ్స్, సో నాట్ ఓన్లీ మీరు మీ యొక్క భవిష్యత్తునే కాకుండా దేశం యొక్క భవిష్యత్తును కూడా నాశనం చేసిన వాళ్ళు అవుతారు. సో ఐ రిక్వెస్ట్ ఎవరీవన్, ఇక్కడ గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, ఎవరున్నా కూడా మీ పరిధిలో ఇటువంటి ఏమి నోటీస్కి వచ్చినా కూడా ప్లీజ్ కైండ్లీ ఇన్ఫార్మ్ లోకల్ పోలీస్, విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. సో యాక్షన్ అంటే తీసుకుపోయి రిమైండ్ చేయడము, జైల్లో వేయడం కాదు. డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ విల్ ట్రై టు కౌన్సిల్ దెమ్. అండ్ మోర్ ఓవర్ ఇంతకుముందు